నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు పుల్లని కమ్మనైనటువంటి మునక్కాయ కోడిగుడ్డు పులుసుని చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దామా. ఈ కర్రీ కోసం అనేసి ఒక 1/2 kg ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు తీసుకోవాలి. 4-5 పచ్చిమిర్చిని తీసుకొని ఈ విధంగా పొడవుగా కట్ చేసి ఉంచుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి బాయిల్ చేసిన ఎగ్స్ 4 తీసుకోవాలండి. అలాగే 1 టమాటో తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మీడియం సైజు 2 మునక్కాయలు తీసుకొని ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని పైనున్న పొట్టును తీసేసేయాలండి. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకొని ఈ విధంగా నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇక స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద బాండీ పెట్టుకొని బాండీలో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక కట్ చేసి ఉంచుకున్నాం కదా మునక్కాయ ముక్కలు, అవి వేసేసి లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేయటం వల్ల ముక్కల్లో ఏమన్నా పచ్చివాసన కానీ పసరవాసన కానీ ఉంటే పోతుంది. మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయండి మునక్కాయ ముక్కలు. చూడండి, ఈ విధంగా లైట్గా ఫ్రై అయినాక వీటిని మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ తీసేసిన తర్వాత కడాయిలో ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది కదా, ఇక ఇప్పుడు అదే ఆయిల్లో కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇందులో ఉన్న ఆయిలే కర్రీ మొత్తానికి సరిపోతుందండి. మళ్ళీ మనం ఎక్స్ట్రాగా ఆయిల్ యాడ్ చేయని అవసరం లేదు. చూడండి, ఈ విధంగా మొత్తం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మీ టేస్ట్కి సరిపోను చూసుకొని వేసుకోండి. ఇక ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఫ్రెండ్స్, నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మన ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేశారంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. అప్పుడే నా వీడియో మీ దాకా త్వరగా రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు ఉల్లిపాయ మొత్తం వేగిపోయింది కాబట్టి మూత తీసేసుకొని టమాటా పీసెస్ వేసుకోవాలి. ఈ టమాటాలు కూడా బాగా మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి. ఈ టమాటాని ఒకటి వేయటం వల్ల మన పులుసుకి మంచి టేస్ట్ వస్తుందండి. సో ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి ఒక టమాటా వేసాను. ఇలా టమాటాలు ఉల్లిపాయలు బాగా వేగిపోయి అందులోంచి ఆయిల్ మొత్తం బయటికి వచ్చేసిన తర్వాత అందులో మనం ఇందాక లైట్గా ఫ్రై చేసి ఉంచుకున్న మునక్కాయ ముక్కలను వేసేసుకోవాలండి. ఇవి వేసేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత 1 స్పూను పసుపు, 2 స్పూన్స్ కారము మీ టేస్ట్కి సరిపోను మీరు చూసుకొని వేసుకోండి. ధనియా పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా 1 నిమిషం పాటు కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ మునక్కాయ కోడిగుడ్డు పులుసుని బ్యాచిలర్స్ అండ్ కొత్తగా వంట నేర్చుకునే బిగినర్స్ కూడా చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఇది ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇక ఇప్పుడు ఇందాక చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా, ఆ చింతపండుని రసం తీసుకొని ఆ రసాన్ని మొత్తాన్ని ఈ కూరలోకి వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, పులుసు కూరల్లోకి ఉప్పు కారం పులుపు అనేది కరెక్ట్గా పడినప్పుడే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఈ విషయాన్ని మన ఛానల్లో ఉన్న చేపల పులుసు వీడియోలో కూడా మీతో చెప్పాను కదా. ఒకవేళ ఆ వీడియోని చూడని వారు ఎవరైనా ఉంటే చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా చేశాను. చేపల పులుసు వీడియో లింకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ 1 టీ స్పూన్ బెల్లం వేసుకోవాలి. బెల్లం ఇష్టం లేని వారు స్కిప్ చేయొచ్చండి. ఇక ఫైనల్గా ఉడికించిన కోడిగుడ్లను ఇందులో వేసేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఎగ్స్కి ఘాట్లు పెట్టి ఇందులో వేసుకున్నామంటే పులుసులోని రసము కోడిగుడ్డుకి పట్టి మనం తినేటప్పుడు ఎగ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి కలుపుకున్న తర్వాత కర్రీ మీద లిడ్ పెట్టి పులుసు చిక్కబడే వరకు 10 నుంచి 15 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఫ్రెండ్స్, కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఒకసారి మూత తీసేసి సాల్ట్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఇక ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవాలండి. ఫ్రెండ్స్, మునక్కాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయినాయండి. పులుసు చాలా టేస్టీగా ఉంది. ఇక ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేస్తున్నాను. ఇక కొత్తిమీర వేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మన మునక్కాయ కోడిగుడ్డు పులుసు చాలా అంటే చాలా కమ్మగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది రైస్లోకే కాకుండా చపాతీసు రోటీస్లో కూడా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.